మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఉగాది నూతన సంవత్సరం మీకు ఎన్నో రకాలుగా కూడా నూతనంగా ఎంతో ఆనందాన్ని మీకు తేవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ పరాభావ నామ సంవత్సరం ఉగాది షడ్రుచుల సమ్మేళనం, మరి ఉగాది పచ్చడి, దాని తర్వాత అందరూ చేసేది పంచాంగ శ్రవణం. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణము అనేటువంటిది ఎందుకు అంటే మనకు జరగబోయే మంచి చెడు విషయాల పట్ల మనకొక తెలియని విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మనకు ఒకంత లాభము అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము అందరికీ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒక మాట, గ్రహచారము గోచారము అనేటువంటిది ఇవి రెండు కూడా మనకు చేంజెస్ వర్షన్స్. ఎందుకు అంటే గోచారములో మనకు గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, 2.5 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరు మారుతూ ఉంటాడు. ఇవి రెండు మెయిన్ గ్రహాలు. ఇక మిగిలినవి 2.5 రోజులకు చంద్రుడు కానివ్వండి, సూర్యుడు మనకు నెలకు ఒకసారి సూర్యుడు కానివ్వండి, ఇవన్నీ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు చాలా పెద్ద గ్రహాలు. అదేవిధంగా రాహువు కేతువు కూడా. మరి అలా ఈ ద్వాదశ రాశులకు సంబంధించి గోచారము గ్రహచారము అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఇది 100కు 200% కరెక్ట్. అప్పుడు ఆ లగ్నం నుండి మన భావకారకుడు, మనకు సంతానమా లేదా వివాహమా లేదా వ్యాపారమా లేదా ఉద్యోగమా, మనకు ఏ గ్రహం యోగిస్తుంది, ఏ గ్రహం యోగించదు, ఇలా అన్ని విషయాలను మనం తెలుసుకునేటువంటి పద్ధతి ఏమిటి అంటే మన జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అది మనకు గోచారం, మన గ్రహచారం. మరి గ్రహచారము బెస్టా గోచారం బెస్టా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది విషయాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మరి ఈ పరాభావ నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగం ఉందా, ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నాయా అనేటువంటి విషయాలను పూర్తిగా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి హ, హే, హు అక్షరాలు మీ అక్షరాలు, ఉదాహరణకు హాసిని, హర్షిత, అదేవిధంగా ఇలాంటి పేర్లు, హన్సిక హీరోయిన్. మరి వీరికి ఎట్లా ఉండబోతోంది అంటే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు జూన్ 4వ తారీఖు నుండి సుమారుగా రిపీట్ ఆగస్టు 4వ తారీఖు నుండి ఒక 5 నెలలు ఎక్సలెంట్గా ఉంటుంది, పునర్వైభవం. అదేవిధంగా కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం కానీ, వివాహంలో ఏమైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నా డైవర్స్ రిలేటెడ్ వెళ్ళడం, మనకు కోర్టు రిలేటెడ్ సమస్యల నుండి సద్దుమణగడం కానివ్వండి. ఇప్పుడు చూసుకుంటే హన్సిక ఆ అక్షరం కోర్టు రిలేటెడ్ వెళ్ళి భర్తతో విడాకులు తీసుకుంది. సో అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి లగ్నంలోకి గురువు రావడం మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది సుమారుగా 11 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క యోగం, 11-12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యోగాన్ని తప్పకుండా మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రాదు, మళ్ళీ దొరకదు. కనుక ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, అధికంగా పూజలు చేసుకోవడం కానీ, అధికంగా హోమాలు చేసుకోవడం కానీ, అధికంగా గురువులను మీరు దర్శనం చేసుకోవడం ద్వారా సుమారుగా మీ జీవితంలో అంటే ప్రతి మనిషికి కూడా ఇప్పుడు మనకి ఏ విధంగానైతే ఒక మొబైల్ ఛార్జింగ్ ఏ విధంగానైతే పెడితే కొన్ని గంటలు పనిచేస్తుందో, ఈ సంవత్సరం మొత్తములో ఒక 6 నెలలు, సుమారుగా 6-8 నెలలు మీరు గురువు అనేటువంటి గ్రహానికి మీరు అధికంగా కూడా ఛార్జ్ పెట్టాలి. అంటే మీకు ఛార్జింగ్ ఇవ్వడానికి వస్తుంది ఈ గ్రహం, దానిని మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక అమెజాన్ కానీ లేదా లైక్ ఏదో ఒక ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక ఆఫర్ పెడతారు మనకు.
ఆ ఆఫరు పెట్టినప్పుడు ఏం చేయాలి? దాన్ని యూజ్ చేసుకోవాలి. కనుక భగవంతుడు మనకు గురువు అనేటువంటి గ్రహాన్ని మీ లగ్నంలోకి ప్రవేశపెడుతున్నాడు. సుమారుగా 12 సంవత్సరాలకు ఒకసారి. ఈ కర్కాటక రాశి వారు ఇప్పుడు ఏం చేయాలి అంటే, చాలా ఓపికగా ఉండాలి. మౌన వ్రతాలు అధికంగా చేయాలి. మీరు ఎంత పేషెన్సీగా ఉంటారో, అంత అనుగ్రహం మీకు రాబోయే రోజులలో ఉంటుంది. గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శనం కావచ్చును. అదేవిధంగా గురువులకు సంబంధించి గురుసేవ చేసుకోవడం కావచ్చును. అదే విధంగా ఏదైనా దేవాలయాన్ని క్లీన్ చేయడం కావచ్చును. దేవాలయంలో ఏమైనా కొన్ని రోజులు నేను ముగ్గు పెడతా అనుకోవడం గాని, స్త్రీమూర్తులు లేదా దేవాలయంలో స్వామివారికి సంబంధించిన ఆభరణాలను నేను శుద్ధి చేస్తా అనుకోవడాలు గాని, ఇలాంటివి చేసుకోండి. మీ శక్తి మేర శక్తి ఉన్నది అనుకుంటే తీర్థయాత్రలకు వెళ్ళడాలు, హోమాలు చేసుకోవడాలు, దాన ధర్మాలు చేసుకోవడాలు చేయడం ద్వారా మీ ఆరా ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా మారే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, కర్కాటక రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలలో అత్యంత అద్భుతమైనటువంటి యోగము గాని, మీ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి గాని కనబడుతుంది. కనుక కర్కాటక రాశి వారికి నిజంగా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. మరి కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి వ్యాపారాలు గాని, వ్యాపారంలో ఎవరైనా పరిచయం అవ్వడం కానివ్వండి, కారు కొనుక్కునేటువంటి యోగం గాని, మనకు చూసుకుంటే ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశం కావచ్చును. ఆ! అదే విధంగా కొంతమేర ఇంకా మనకు భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును. ఆల్ ఆఫ్ సడెన్‌గా లవ్ మ్యారేజెస్ కావచ్చును. కొంత భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. తట్టుకోలేరు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వారికి మేషరాశి వారు గాని, సింహరాశి వారు గాని, మకర రాశి వారితో వివాహం గాని సెట్ కాదు. బాగా గమనించుకోండి. అదే విధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజులల్లా కొంత ఈగో ఫీలింగ్ పెరిగినా కూడా తక్కువ చేసుకొని ఉండండి అని నా యొక్క ఉద్దేశం. కనుక రాజపూజ్యాలు గాని, అవమానాలు గాని ఇవన్నీ ఒకసారి మనము చూసుకుందాం. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఆదాయం 2 ఉన్నది, వ్యయం 11 ఉన్నది, రాజపూజ్యం 4 ఉన్నది, అవమానం కూడా మనకు 7 ఉన్నది ఇక్కడ. సో, కర్కాటక రాశి వారికి ఆదాయం 2 ఉంటే వ్యయం 11 ఉంది గదా! మరి గురువుగారు బాగుందన్నారు అంటే, ఒకటే చెప్తున్నాను. ఈ టైంలో మీకు ఏదో ఒక అవకాశాలు వస్తాయి. ఈ టైంలో ఎవరో మిమ్మల్ని నేను పెట్టుబడి పెడతా నీకెందుకు అనేటువంటి పరిస్థితులు గాని చెప్పలేం. మేబీ సువర్ణమైనటువంటి అవకాశాలు మీకు లభించేటువంటి పరిస్థితి ఉన్నది. సో, తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా గనుక ఒకవేళ రాహువుదో, కేతువుదో, కుజుని దశనో నడవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కనుక అదెట్లా తెలుస్తుంది? తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే. మన సబ్జెక్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా వారితో మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా కొంత సమయాన్ని మీకు తప్పకుండా నేను కేటాయిస్తూ ఉన్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మైత్రేయ ముహూర్తం గానివ్వండి, ఇలాంటివి గానివ్వండి వీడియోలు. సో, ఎనక ముందు అయినప్పటికీ కూడా వీడియోలు అనేటువంటివి మీకు అందించడమే మా పని. కనుక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారి వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చెక్ చేసుకోండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు ఉంటుంది. ఆల్ ద బెస్ట్.